హాయ్ అల్లరి నరేష్ హీరోగా బంగారు బుల్లోడు సినిమా ఈ నెల 23న మన ముందుకు రాబోతుంది. బంగారు బుల్లోడు అనగానే మీకు ఏదో గుర్తొస్తుంది కదూ? ఎస్, బాలకృష్ణ హీరోగా బంగారు బుల్లోడు సినిమా అప్పట్లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కొట్టింది. మరి ఆ బంగారు బుల్లోడికి ఈ బంగారు బుల్లోడికి అసలు సంబంధమే లేదంటున్నారండి. మరి ఈ బంగారు బుల్లోడు కామెడీ పరంగా కథ పరంగా మనల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? బంగారు బుల్లోడితో పాటు మన బుల్లెమ్మ కూడా ఉన్నారండి. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? సో కరోనా భయం లేకుండా అందరూ బిందాస్గా ఉన్నారా? ఇంకా అంటే కొంచెం అంటే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కొంత తెలియకుండా ఒక ఉత్సాహం భయం అనే తెలియని వాళ్ళకు కూడా భయపెట్టేసింది. సో ఇప్పుడు కొంచెం ఓకే. సో అండ్ ముందు కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి కూడా. సో అండ్ చాలా గ్యాప్ తర్వాత బంగారు బుల్లోడితో మా ముందుకు రాబోతున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది మాకు. పోస్టర్లో చూస్తుంటే ఇక్కడ బుల్లోడేమో అంత బంగారం పెట్టుకొని ఉన్నారు, బుల్లెమ్మేమో ఓ సర్ప్రైజ్ అయిపోతుంది. ఏంటి మొత్తం బంగారం అంతా ఆవిడకే ఇచ్చేస్తున్నారా ఏంటి? దీని వెనక కథ ఏంటో మాకు తెలుసుకోవాలి. ఆ బంగారం దగ్గర ఈ బంగారం కూడా లాగేస్తాడేమో అనుకుంటున్నా. అంటే బంగారు బుల్లోడు ఈ టైటిల్ పెడతానికి ఎందుకంటే బాలకృష్ణ గారు మీరు ఇందాక చెప్పినట్టు బాలకృష్ణ గారు టైటిల్ పెడతానికి కారణం ఏంటంటేనండి, ఈ సినిమాలో నా క్యారెక్టర్ గోల్డ్ స్మిత్, ఒక బంగారు పనులు చేస్తుంటాడండి. అండ్ బ్యాంక్లో గోల్డ్ ప్రైజులు అంటే గోల్డ్ పెట్టుకుని దీనికి ఎంత వాల్యూ ఇవ్వచ్చు అని రేటు కట్టి బ్యాంకులో వస్తూ ఉంటాడండి. సో ఈ సినిమా మొత్తం ప్రెమిసెస్ అంతా ఎక్కువ బంగారం చుట్టూ తిరుగుతుందండి. అందుకని సో ఫస్ట్ నుంచి మేము అనుకున్నాం మొత్తం అంతా బంగారం చుట్టూ తిరుగుతుంది కాబట్టి బంగారం అన్నదన్నా పెట్టాలి, టైటిల్ బంగారం వచ్చేలాగా పెట్టాలనుకుని ఆ బంగారం అన్న వర్డ్ని ఫిక్స్ అయ్యే ఉన్నాం. దాని తర్వాత కూర్చుని రకరకాల ఆలోచిస్తుంటేనే టైటిల్స్ ఆలోచించాం. దాదాపు ఒక 20 టైటిల్స్ రాసుకుని దాంట్లో ఒక 5 ఫైనలైజ్ చేసుకున్నామండి. బట్ ఎక్కడో మాకు సాటిస్ఫాక్షన్ లేదు. సో అనిల్ గారు వచ్చి ఇంకేదైనా చూడండి, ఇంకా కొత్తగా ఏదైనా ఆలోచించండి అంటే బంగారు బుల్లోడు అంటే ఎలా ఉంటుందండి అని వచ్చిందండి. ఒక టాపిక్ వచ్చింది, బాగుంటుంది బాలకృష్ణ గారి సినిమా కదా, ప్లస్ మన సినిమాకి యాప్ట్గా ఉంటుంది అని బంగారు బుల్లోడు ఆ సినిమాని అనిల్ గారికి చెప్తే నచ్చిందని అనిల్ గారు వచ్చి బాలకృష్ణ గారిని అడిగి పర్మిషన్ తీసుకుని పెడతాం జరిగిందండి టైటిల్. ఓకే, సో బుల్లోడు బంగారం ఇచ్చారా బాగా ఎక్కువ? ఏంటండి ఆడవాళ్ళకి బంగారం అంటే అసలు పిచ్చి కదా. మీరు బంగారం ఇవ్వకపోతే అందులోనే తయారు చేస్తున్నారు, ప్లస్ బ్యాంక్ లో పనిచేస్తూ బంగారం తీసుకుంటున్నారు. మీకు ఇవ్వలేదా? తను అడుగుతారు ఎవరికి ఇవ్వరు. నేనేమంటానంటే మా ఇంట్లో పెట్టుకుని బంగారం ఏం చేస్తాం, మాది వచ్చి మా బ్యాంకులో పెట్టుకోమని బ్యాంక్ ప్రమోట్ చేస్తుంటారు. ఓకే, సో అంటే బంగారం తయారు చేయడమే కాకుండా బ్యాంక్లో వర్క్ చేస్తారు. సో బంగారం తయారు చేయడం ఎట్లా ఏంటి అని తెలుసుకున్నారా ఇందులో, ఈ మూవీలో బాగా? అంటే ఏంటంటే తాతని ఊరంతా నమ్ముతుందండి. తాతని పని నమ్ముతాడు, తను చేసే పని. తను ఏంటంటే తను కూడా గోల్డ్ స్మిత్ అండి. ఇద్దరు బ్రదర్స్, ప్రభాస్ శ్రీను అండ్ సత్యం రాజేష్ అండి. వాళ్ళిద్దరూ ఏమీ చేయరు, అంటే కూరలో కరేపాకులాగా అలా ఉంటారు అంతే ఇంట్లో. సో ఎక్కువ బాధ్యత తాత మీద మనవాడి మీద నా మీద ఉంటుందండి. వీళ్ళిద్దరే వర్కింగ్, ఆ ఫ్యామిలీ మొత్తం ఇంకా ఆడదిక్కులేని ఫ్యామిలీ అండి. ఎందుకంటే జనరల్గా పని తెలియదు అండి. ఇప్పుడు అయితే కొంచెం ఆటోమేటిక్గా మిషన్స్ అన్నీ వచ్చేసినాయండి డిజైన్ చేయటం గోల్డ్ అంతా. ఇదివరకు ఏంటంటే అంతా చేతితో చేసేవాళ్ళు, చాలా స్కిల్ఫుల్ జాబ్ అండి. ఇప్పుడు ఎస్పెషల్లీ రింగ్స్ కానివ్వండి, చిన్న చిన్న ముక్కు పొడుకు పట్టడం అన్నీ చేస్తున్నాం. సో మా ఇద్దరికి కొత్తేనండి. అప్పుడు బర్నీ గారు ఒక ఐడియా ఇచ్చారండి, ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఒక అతను బంగారం చేసి అతను ఉంటే రమ్మనండి అని. ఒక 2 days అండి సెట్కి తీసుకొచ్చి అతన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, ఎలా వాడాలి, దేనికంటే ఇప్పుడు మెరుగు పెట్టాలంటే ఏం చేయాలి, సానబెట్టాలంటే ఏం చేయాలి, దాన్ని ఎలా అతుకులేయాలి, ఇవన్నీ అతను నేర్పించాడండి కొన్ని ఒక 2 days. సో ఎప్పుడైతే ఆ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు వచ్చి మీరు ఎలాగైతే చేస్తారు అంటే దాన్ని ఎలా పట్టుకుంటారు, దాన్ని ఎలా బర్న్ చేస్తారు, దాన్ని ఎంత ఫ్లేమ్లో దాన్ని హీట్ చేస్తారు, ఇవన్నీ మొత్తం అతను వచ్చి చెప్పేవాడండి. 1-2 days అతను మా షూటింగ్లో ఉన్నాడు. సో ప్రతిసారి ఇద్దరం కూర్చుని అడిగేవాళ్ళం అండి, అడిగి తెలుసుకునే చేసేవాళ్ళం. ఎందుకంటే రేపు ఎవరన్నా ఒక గోల్డ్ స్మిత్ వెళ్ళి సడన్గా సినిమా చూస్తున్నాడంటే ఇదేంటి సరిగ్గా పట్టుకోలేదు, ఇది ప్రాసెస్ కరెక్ట్ కాదనకూడదండి. సో అది పెట్టుకుంటానికి ఒక ప్రొఫెషన్ తీసుకొచ్చి అతని దగ్గర నేర్చుకున్నామండి ఇద్దరు. సో దాని గురించి కొంచెం అవగాహన ఉంటే, ఏదైనా ఆ వర్క్ గురించి మనం చూపిస్తున్నామంటే దాని గురించి అవగాహన ఉంటే ముందు హోంవర్క్ చేయడం చాలా బెటర్. సో వ్యూవర్స్ కూడా ఓకే నిజంగానే అతను గోల్డ్ స్మితే అన్న ఆ వేలో వెళ్ళిపోతారు. అవునండి, ఎందుకంటే గోల్డ్ స్మిత్ అంటే జనరల్గా అంటే మనకి ఎక్కడ జ్యువెలరీ షాప్లో కూడా వెనకాల కూర్చొని పని చేస్తుంటారు, కానీ బయటకు వచ్చి వాళ్ళు ఎప్పుడు పని చేయరండి. ఒకప్పుడు చేసేవారు అంటే అరుగుల మీద కూర్చుని. సో బట్ వాళ్ళు వాడే ఎక్విప్మెంట్స్ వాళ్ళు అన్నీ మనకి చాలామంది కొత్తగా ఉంటాయండి.
సో అవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అంబియన్స్ కూడా కరెక్ట్గా అలాంటి పెట్టి అన్నీ సెట్ చేస్తే బిలీవబుల్గా ఉంటుందని చేయటం జరిగిందండి అలాగా. సో బంగారు బుల్లోడు సినిమా టైటిల్ పెట్టాలి అని అనుకున్నారు, ఎందుకు పెట్టారు, దీనికి వెనక ఏంటి కదా అనేది చెప్పారు మీరు. సో ఆ బంగారు బుల్లోడు టైటిల్ పెట్టాలనుకున్నప్పుడు బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏదో ఒక పంచి వేయలేదా మీకు? లేదు, అనిల్ గారు బాలకృష్ణ గారు ఆల్రెడీ వాళ్ళు ఇద్దరు కలిసి వర్క్ చేశారు ప్రొడ్యూసర్గా. సో ఇలాగా వెళ్ళి ఇలాగ మీ సినిమా పెడుతున్నామండి, మా సినిమా క్యారెక్టర్ అంటే పట్టుకుని మంచి టైటిల్ అది బాగుంటుంది, ఆల్ ది బెస్ట్ అని చెప్పారండి. అంటే సపోర్టివ్ ఆయన బాలకృష్ణ గారు అండ్ అనిల్ గారు అడిగేటప్పుడు డెఫినెట్గా మంచి టైటిల్ మంచి హిట్ కొట్టండి అని చెప్పారు అంతే. సో అండ్ పూజ, సో ద్వారక తర్వాత మళ్ళీ ఇప్పుడు సో అంటే నాకు తెలిసి ఫుల్ ఫ్లెజ్డ్ కామెడీ మూవీ ఇదే అనుకుంటా మీకు. సో చాలా వరకు సీరియస్ మూవీసే చేశారు, ఫుల్ ఫ్లెజ్డ్ కామెడీ మూవీ. సో ఎలా అనిపిస్తుంది? కామెడీ అంటే టైమింగ్ ఉండాలి, అందులో అల్లరి నరేష్ గారు పక్కన చేస్తున్నారు అంటే కామెడీ కింగ్ ఆయన. ఇంకా ఆయన పక్కన చేస్తున్నారంటే చాలా ఆచితూచి మీరు కామెడీ పండించాలి. ఎలా అనిపించింది? కామెడీ టైమింగ్ అంటే ఇట్స్ వెన్ యూ డూ అ కామెడీ ఫిల్మ్ ద టైమింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కూడా తన టైమింగ్ అంటే వేరే ఉంటుంది. దాంట్లో కూడా వెన్ హీఈస్ లైక్ యునో గోయింగ్ టు క్రాక్ అ జోక్ దెర్ ఇస్ నో ఎక్స్ప్రెషన్. సో దానికోసం లాంగ్వేజ్ చాలా అంటే తెలియాలి. లేదు అంటే సడన్లీ హీల్ క్రాక్ అ జోక్ అండ్ దెర్ విల్ బీ నో ఎక్స్ప్రెషన్ ఆన్ మై ఫేస్, ఐల్ బీ బ్లాంక్. సో దాని మీద కొంచెం హోంవర్క్ చేశాను. అండ్ కామెడీలో అంటే నాకు అంత ఏం లేదు, ఐఎమ్ నాట్ క్రాకింగ్ ఎనీ జోక్స్ ఆర్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ కామెడీ, కానీ ఆ క్యారెక్టర్ కొంచెం ఫన్నీగా ఉంటుంది. సో హౌ షీ బిహేవ్స్, హౌ షీ టాక్స్ ఇస్ అ లిటిల్ ఫనీ. ద ఇన్సిడెంట్స్ దట్ ఆర్ షోన్ ఇన్ హర్ లైఫ్ ఆర్ వెరీ ఫనీ. సో దాని మీద కొంచెం వర్క్ చేశాను, కానీ అంత ఏం అంటే ఇట్ డింట్ బాదర్ మీ అ లాట్. కానీ ఆ లాంగ్వేజ్ నేను కొంచెం వర్కౌట్ చేశాను, అంటే దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేశాను. సో గుజరాత్ అమ్మాయి బాగా తెలుగు మాట్లాడుతున్నారు, ఎలా? అదే ఫర్ మీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో వాట్స్ హ్యాపెనింగ్. ఇంకా ఎప్పుడైనా నేను ప్రాంప్ట్ తీసుకోలేను, అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు అండర్స్టాండ్ ఈచ్ వర్డ్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ అ కౌంటర్ ఫ్రమ్ ది హీరో ఆర్ ఎనీ అదర్ క్యారెక్టర్. నాకు తెలియాలి, ఎందుకంటే నేను లేకపోతే బ్లాంక్ అయిపోతున్నాను. దాని గురించి మీనింగ్ అర్థమైతేనే కానీ మనం ఎక్స్ప్రెషన్స్ అనేది ఈజీగా ఇవ్వగలం. సో దానికోసం నాకు అది లాంగ్వేజ్ చాలా ఐ హ్యావ్ ఆల్వేస్ వర్క్డ్ ఆన్ ఇట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్. ఐ ఆల్వేస్ ట్రై టు వర్క్ ఆన్ ద లాంగ్వేజ్. సో అది తెలిస్తేనే పర్ఫార్మెన్స్ వస్తుంది, లేకపోతే బ్లాంక్ అయిపోతున్నారు. సో మరి బంగారు బుల్లోడితో కలిసి చేస్తున్నారు, మరి బుల్లెమ్మ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? దిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఫనీ. Her name itself is very funny. Like at home she's called Buddu Kanaka Mahalakshmi. బుడ్డు కనక మహాలక్ష్మి. బుల్లోడు ఏం పిలుస్తున్నారు మిమ్మల్ని? He says Kanaka. కనక కనక. కనకం అంటే గోల్డ్ కదా, సో అక్కడ కూడా పేర్లో కూడా గోల్డ్. ఇంకా ఇంకా ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే షీ హ్యాస్ అ డ్రీమ్ టు సెటిల్ డౌన్ ఇన్ US. But she wants to get married and settle down. So Dallas lo villas undali, tana friends ki adi flaunt cheyali, alanti character. And she's a dancer, she learns dancing, she goes to dancing school every day. Inka tanaki entante when pelli choopulu appudu if the guy asks can you dance, so she'll be very happy, like she'll always be ready to perform and show that okay I can dance. Okay, alanti koncham funny character undi, and yeah, she's very bubbly, very chirpy and nice. సో మరి ఇద్దరికి ఎలాగా మ్యాచ్ అయింది? మీరేమో ఎక్కడ US లో సెటిల్ అవ్వాలి, ఈయనేమో ఇక్కడ బంగారం తీసుకొని రండి మా దగ్గరికి, బంగారం తీసుకొని రండి. షటర్ అయిపోతుంది. బట్ వెరీ నైస్, ఇద్దరి కాంబినేషన్స్ మీరు చెప్తుంటే చాలా బాగుంటుంది, కామెడీ బాగుంటుంది. అంటే ఇప్పటి వరకు చేసిన మూవీస్ కామెడీ కోసము కథ అన్నట్టు వెళ్ళాము, కానీ బట్ ఇది అలా కాదు, కథలోనే కామెడీ అని చెప్పేసి చెప్పారు. సో ఎందుకు ఆ డెసిషన్, అంటే ఎందుకు, అంటే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? అప్పుడు అంటే చాలా హిట్సే కొట్టారు మీరు. అంటే అలానే కదండి, అంటే సుగాడు తర్వాత ఏమైందంటే ఎక్కువ నవ్వించాం సినిమాలు, దాని తర్వాత కొంచెం బాధ్యత కూడా పెరిగిందండి. ప్రతి సినిమాలు ఎక్కువ నవ్వించాలని అది తెలియకుండా ప్రతి ఒక్కళ్ళు సుడిగాడు పెద్ద హిట్ అయింది, నెక్స్ట్ సినిమా ఇంకా ఎక్కువ నవ్వించాలి, సో అది తెలియని ఒక ఇది పెట్టారండి మైండ్లో. సో దానివల్ల ఏం చేసామంటే దాని తర్వాత కామెడీ చేయాలి, ఒక సీరియస్ సీక్వెన్స్ ఉన్నా కూడా ఆ సీక్వెన్స్ అది లాస్ట్ వరకు కొంచెం సీరియస్ చేద్దాం, మిగతాదంతా కామెడీ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయాం, ఎందుకు నవ్వించాలన్న ఒక మైండ్ మాకు ప్రెషర్ పెట్టారు కాబట్టి. దాని తర్వాత ఏమైంది అంటే తర్వాత తెలిసింది ఏంటంటేనండి, ఇప్పుడు
మనం దాన్ని సీరియస్ సీన్ని డైల్యూట్ చేసేస్తున్నాం కామెడీ ఎక్కువ పెట్టి. సో దానివల్ల క్యారీ ఆన్ అవ్వదండి, ఎమోషన్స్ పండవు. సో మీకు ఎమోషన్స్ ఉన్నప్పుడు కరెక్ట్గా ఇంకా అంటే నాకు ఆయన మా గిరిగారు చెప్పారు, సార్ మీ సినిమాలో ఈ మధ్యన కామెడీ ఎక్కువ అంటే ప్రతిదీ నవ్వుతున్నారు, బట్ బయటకు వచ్చిన తర్వాత బయటకు థియేటర్కి వచ్చి చూసిన తర్వాత కథ ఏముందంటే కథగా ఏమి ఉండలేదండి. సో మన కథలో చెప్దామండి, కామెడీ కోసం కథ రాసుకోవద్దు, ఉన్న క్యారెక్టర్స్ దాంట్లోనే వచ్చి ఫన్నే పెడదాం, ఆ ఎమోషన్స్ మాత్రం డిస్టర్బ్ చేయొద్దండి. ఎందుకంటే తాత మనవాడి మధ్య మంచి ఎమోషన్ ఉంటుందండి, నాకు దాని మధ్య మంచి ఒక లవ్ స్టోరీ ఎమోషన్ ఉంటుంది. సో ఆ ఎమోషన్ మాత్రం డిస్టర్బ్ చేయకుండా కామెడీ ఉన్నప్పుడు టైమింగ్ తోటి కామెడీ ఎక్కడ కుదురుతుంది అక్కడ అంటే ఇన్సర్ట్ చేయొద్దు. ప్రతి చోట మనం ఇక్కడ చేయాలి ఒక 2 నిమిషాల తర్వాత. ఇదివరకు ఎలా ఉండేదంటే ఎవ్రీ 3 సెకండ్స్కి ఒక 5 సెకండ్స్కి 10 సెకండ్స్కి నవ్వించాలి, పంచ్ ఉండాలని ఫిక్స్ అయ్యాం కదండి. అలా కాకుండా న్యాచురల్ ఫ్లోలో వెళ్ళిపోయినా ఉంటే న్యాచురల్గా ఎక్కడ వస్తే కామెడీ కథలో కామెడీ వస్తే అక్కడే చేద్దామండి, దానికోసం ఇన్సర్ట్ చేయొద్దు మాత్రం మా డైరెక్టర్ గారు గిరి గారు చెప్పిన ఇదేనంటే నాకు అనిపించింది, కరెక్ట్ అనిపించింది, వ్యాలిడ్ రీజన్ అనిపించింది. సో ఐ వెంట్ విత్ ఇట్. అండ్ టీజర్ ట్రైలర్స్లో చూసినప్పుడు కూడా స్టార్టింగ్ కామెడీ డైలాగ్స్ కామెడీ ఆ విధంగా ఉంది, అండ్ లాస్ట్కి వచ్చేసరికి చాలా ఎమోషనల్గా సీరియస్ ఇష్యూస్ అట్లా అంటే అర్థమవుతుంది. అంటే కామెడీతో పాటు ఇందులో కథ కూడా ఉంది, చాలా ఎమోషన్స్ ఉన్నాయి అని చెప్పేసి టీజర్స్ ట్రైలర్స్ చూస్తుంటే ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఈ కథ అండ్ ఫైనల్గా మీరు ఆల్రెడీ చేసేసారు అండ్ ఓవరాల్గా చూసుకునే ఉంటారు. సో ఎలా అనిపించింది అంత ఓవరాల్గా చూసుకున్న తర్వాత మీకు? ఏం లేదండి, ఎప్పుడు మనం కథలు ఎంచుకున్నప్పుడు అంటే కొత్తగా ఇదివరకు మనం ఏం చేయలేదు, అది చేయటం ట్రై చేయాలండి. సో గిరి గారు నాకు బెండప్పారు ఆర్ఎంపీ అని ఒక సినిమా చేశారండి, ఆ సినిమాకి కథ ఆయనే అందించారు, వెలుగొండ శ్రీనివాస్ గారు మాటలు. సో దాని తర్వాత అంటే ఆ విలేజ్ చాలా అనుకున్నామంటే ఆ సందర్భాల్లో ఒకసారి అడిగితే నాకు విలేజ్ కామెడీ కావాలి అంటే ఆయన విలేజ్ కామెడీ అంటే దాని తర్వాత ఒక ఇన్సిడెంట్ అండి, బంగారు బుల్లెట్ ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ అండి, ఒక రాజమండ్రిలో జరిగిన ఇన్సిడెంట్ని పెట్టుకుని దాని మీద అంటే ఇప్పటి వరకు మనం బ్యాంక్లో బంగారం గురించి కానివ్వండి, లాకర్లో ఏం జరుగుతుంది బంగారం గురించి అసలు ఆ గోల్డ్ స్మిత్ ఆ తాలూకు ఎప్పుడు హీరో ఏ సినిమాలో అసలు నేను చేయలేదండి, ఎప్పుడు గోల్డ్ స్మిత్ క్యారెక్టర్స్ చేయలేదు. సో కొంచెం కొత్తగా ఉంటుంది, ఆ బ్యాక్ డ్రాప్ కొత్తగా ఉంటుంది. ప్లస్ బంగారం ఉండేటప్పటికి మన భారతీయుల్లో ప్రతి ఒక్కరికి బంగారం అంటే ఇష్టం అండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ బంగారం ఇష్టం. సో అందరికీ తెలిసిన పాయింట్, అందరికీ ఇష్టమైన పాయింట్, అందరి నోట్లో అంటే జనరల్గా మన ఇంట్లో పిల్లలు కూడా బంగారం అంటాం అంటే మనకు వాల్యుబుల్ అన్న ఫీలింగ్ ఉంటుందండి. సో అందరికీ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆ సెంట్రల్ పాయింట్ కొంచెం కొత్తగా ఉంటుంది, దాంట్లో ఫన్ కూడా బాగా జనరేట్ అవ్వచ్చు. అంటే బ్యాంక్లో లోన్లు పెట్టుకుంటే ఎవరో ఒకరు వస్తుంటే మల్లెపూలు కూడా ఉంటాయండి కూడా, అదేంటి లాకర్ నుంచి తీస్తుంటే మల్లెపూలు ఉన్నాయంటే ఇప్పుడు కానీ నమ్ముతారా మా బ్యాంక్ పూల్లో పెట్టి చూసుకుంటుందని. సో ఇలాంటి ఆ సెటప్లో కామెడీ ఉంటుంది, సో కొత్తగా ఉంటుంది. ఆడియన్స్ ఇప్పటి వరకు చూడని యాంగిల్ కదా అది, లోపల బ్యాంకులో ఏం జరుగుతుంది, లోపల ఎలాగుంటాయి, గోల్డ్ లో ఏమో జరుగుతూ ఉంటాయి. సో అది కొంచెం కొత్తగా ఉంటుంది, హిలేరియస్గా ఉంటుంది, ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. వెరీ నైస్ అండి, మీరు చిన్న చిన్న బిట్స్ చెప్తుంటేనే మాకు నవ్వు వచ్చేస్తుంది, ఇంకా ఫుల్ మూవీ చూస్తే ఇంకెంత ఎంటర్టైన్ చేస్తారో అర్థమైపోతుంది. అండ్ పూజ చిన్న అంటే క్లిప్పింగ్స్ మీతో మీ ఇద్దరి కాంబినేషన్లో మీరు గుడి చుట్టూ తిరుగుతుంటే మీకు కాళ్ళు కాలకూడదని చెప్పేసి బిందె తన్నడం, అవి వేడి నీళ్ళు, జస్ట్ చిన్న ఇన్సిడెంట్స్ చాలా చాలా కామెడీగా ఉంది. అది అమ్మాయి గుడి చుట్టూ ప్రదక్షిణ పెళ్లి అవ్వాలని మొక్కుకుంటూ ఉంటుంది, అంటే పాపం కాలిపోతుంది, ఏదో హెల్ప్ చేయాలనుకుంటారు, పాపం బిందె ఉంటుందండి, అమ్మ బిందె ఒక తనదంటారు చల్లగా అయిపోతుంది, అమ్మాయి కాళ్ళు అయిపోయి ఇంప్రెస్ అయిపోతుంది అనుకుంటారు, చూసేటప్పుడు అరుస్తుంది. ఏం తిట్టారు మీరు అందులో, ఏం తిట్టారు? బుద్ధి ఉందా సచ్చినోడా? So throughout the film what happens is every time he tries to help me and something else happens and you know everything goes wrong. So that's how the chemistry starts actually. He tries to help me and everything goes wrong. So impress చేయాలనుకుంటున్నారు, అదంతా మొత్తం పోతుంది అనమాట. బాలకృష్ణ మూవీలో చేసిన బంగారు బుల్లోడ్లో స్వాతిలో ముత్యం అంటూ సాంగ్ సూపర్ డూపర్ హిట్, ఇప్పటికీ జనాల్లో సూపర్ క్రేజ్ ఉంది ఆ సాంగ్, ఆ వర్షంలో అలా సాంగ్ అది. సో ఇప్పుడు ఆ సాంగ్ కూడా టైటిలే కాదు మనకి, ఆ సాంగ్ కూడా ఈ మూవీలో ఉంది. ఆ సాంగ్ గురించి మనం మాట్లాడదాం. అసలు ఏంటంటే అసలు థాట్ ఎలా వచ్చింది, అసలు స్వాతిలో ముత్యం టైటిల్ కొట్టేయడమే కాకుండా సాంగ్ కూడా తీసేసుకున్నారు. అది కూడా రైట్స్ కొన్నామండి, ఆడియో కంపెనీ దగ్గర రైట్స్ కొనుక్కుని చేసాం. ఇక్కడ అన్ని ఎవ్రీథింగ్ అంటే ఏదైనా ఇట్స్ అన్ ఓపెన్ థింగ్ కాబట్టి. అండ్ అది యాక్చువల్లీ అనిల్ గారు ఐడియా అండి. ఫస్ట్ డే ఎప్పుడైతే బంగారు బుల్లుడు అనుకున్నామో అంటే ఇది ఆలోచించండి సార్, 4-5 రైట్లు బంగారు బుల్లెట్ అనేటప్పటికి ఓకే ఇది బాగుంది అనుకున్నారు. నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత ఆలోచించుకుంటే ఎవరో అడుగుతుంటే బంగారు బుల్లెట్ అంటే అండ్ ఫస్ట్ విజువల్ అంటే జనరల్గా మనం ఇప్పుడు ఒక సినిమా ఇప్పుడు ఏదో ఒక గీతాంజలి అంటే నాకు ఒక విజువల్ ఉంటుందండి,
నాగార్జున గారు ఒక విజన్. అలాగే ఇప్పుడు ఆయనకి సడన్గా మనం ఆలోచించినప్పుడు సినిమాలో ఫస్ట్ ఆయన గుర్తొచ్చిన సాంగ్ గుర్తొచ్చిందండి, స్వాతిలో ముత్యం అంతా. నరేష్ దాని తర్వాత ఆయన నెక్స్ట్ డే షూటింగ్ వచ్చి, నరేష్ ఆ సాంగ్ మంచి సాంగ్ కదా స్వాతిలో ముత్యం అంతా, అది రీమిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అంటే, అనిల్ గారు గతంలో మేము చేసిన సినిమాల్లో కూడా అండి ఆహనా పెళ్ళంటలో రీమిక్స్ చేసామండి, దాని తర్వాత జేమ్స్ బాండ్లో రీమిక్స్ చేసాం. సో నేను ఇంకొకటి కూడా చేశారు, ఆకాశంలో ఒక రీమిక్స్ ఇది. సో బాగుంటుంది కదా మనకి. సో ఇది ఆ బంగారు బుల్లెట్ టైటిల్ పెట్టుకున్న చిన్న ట్రిబ్యూట్ లాగా కూడా ఉంటుంది, అండ్ చాలా మందికి అంటే అసలు మై ఫేవరెట్ సాంగ్ కదా, ఈ జనరేషన్ మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసినట్టు ఉంటుందని ఆయన అనిల్ గారు చెప్పారు. సరే చెప్పారు, ఓకే. దాని తర్వాత ఇమీడియట్గా ఏముందంటే ఫోన్లోనే ఉంటుంది, యూట్యూబ్ పెట్టి చూస్తుంది జరిగిందండి. చూసిన తర్వాత టెన్షన్ స్టార్ట్ అయింది, ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అంటే అంటే చాలా రకరకాల ప్రెషర్ అండి. ఇప్పుడు అది ఎవరికంటే యాక్టర్స్కి ప్రెషర్, డైరెక్టర్స్కి ప్రెషర్, కొరియోగ్రాఫర్కి ప్రెషర్, మ్యూజిక్ డైరెక్టర్కి ప్రెషర్. ఎందుకంటే ఇప్పుడు దాన్ని పాడు చేసుకోకూడదు. అవునండి, సాంగ్ చాలా అసలు మంచి హిట్ అయింది ఆ సాంగ్. అసలు సాయి కార్తిక్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే రీమిక్స్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. జనరల్గా ట్యూన్ అయితే ఈజీగా మనం మన 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 కంపోజింగ్, మన ఇన్స్ట్రుమెంటేషన్స్ అన్ని చేసుకుంటా ఉంది. ఆల్రెడీ అయిపోయింది, దాన్ని జనాల్లోకి రీచ్ అయిపోయింది, అది రీచ్ అయిపోయి బాగా రీచ్ అయిపోయిందండి. దాన్ని ఇప్పుడు చేసినప్పుడు వీళ్ళు మళ్ళీ చెడగొట్టారా అనకూడదండి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, అందుకని అంత సినిమా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో షూట్ చేసాం సాంగ్. సో ఏం చేయాలని ఆలోచిస్తుంటే బాలసుబ్రహ్మణ్యం గారు వాయిస్ వినిన తర్వాత మాకు ఇంకా వేరే వాయిస్ సరిపోవట్లేదు మాకు. అంటే ఒరిజినల్ ఆయనే పాడారు కదండి, ఇంకా ఆయన వాయిస్ విన్న తర్వాత ఇంకెవరిది మ్యాచ్ అవ్వట్లేదు. 6-7 ట్రై చేసి దాని తర్వాత లాస్ట్లో రేవంత్ని ట్రై చేస్తే అప్పుడు సెట్ అయిందండి. సో అలా ఆ సాంగ్ అలా స్టార్ట్ అయిందండి. లొకేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. సెట్సా లొకేషన్లోకి వెళ్ళారా అనేది మాకు తెలీదు, బట్ లొకేషన్స్ మాత్రం అదిరిపోయినాయి. అసలు కలర్ కాంబినేషన్స్, వెనక బ్యాక్గ్రౌండ్ చాలా చాలా బాగుంది. వెరీ న్యాచురల్ లొకేషన్స్, లైక్ వీ హావ్ ఆల్మోస్ట్ షాట్ ఇన్ ఆల్ న్యాచురల్ లొకేషన్స్. ఒక్క సెట్ కూడా మనం పెట్టలేదు, ఒకటే సాంగ్ అంతే. రెస్ట్ ఎవ్రీథింగ్, ఈవెన్ ద అదర్ 2 songs ఆర్ న్యాచురల్ లొకేషన్స్. సో లొకేషన్స్ చూస్తుంటే ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు కనిపించట్లేదు అయితే. ప్రొడ్యూసర్ అయినా కూడా డైరెక్టర్ అవనవలేదు. అవును. సో అయితే ఇప్పుడు మేము మిమ్మల్ని డాన్స్ చేయమని అడగము, మమ్మల్ని క్షమించండి. జస్ట్ సాంగ్ మాత్రం పాడండి, ఒకటి రెండిట్లో ఏదో ఒక సాంగ్ పాడండి మీకు నచ్చింది. I think స్వాతిలో ముత్యమంత, I hope I don't go wrong with the words. Okay. But స్వాతిలో ముత్యమంత సిగ్గులా ఉంటుకుంది సందే మామ, సందులో చిక్కటంత సిగ్గులా ఉంటుకుంది లోన, నీలో మేఘం నాలో దాహం యాలో యాలా. నైస్. డాన్సరే కదండి, పాటలు కూడా బాగా పాడుతుంది. అయితే పెళ్లి చూపుల్లో చెప్పాలి, పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి డాన్సే కాదు పాటలు కూడా పాడిపించేది. అదే that's the fun part, because అంటే తనకి ఇష్టం కదా, స్పెసిఫిక్ గా పెట్టిపిద్దాం అలాగాని. అండ్ గిరి గారి గురించి చెప్పండి, డైరెక్టర్ గురించి మీకు. వెరీ కామ్ పర్సన్ అండి, వెరీ కంపోజ్డ్ పర్సన్. ఎక్కువ మాట్లాడు, అన్ని మాటల్లో చేతల్లో ఎక్కువ రాస్తాడు, తక్కువ మాట్లాడతాడు. అంటే బేసిక్గా స్వభావం ఎంతండి, మంచి స్వభావం. వెరీ అంటే కంగారు పడ్డు దేనికి అంటే కోపం ఎప్పుడు కోపడుతుంది చూడలేదు. బట్ ఒకటి ఏంటంటే మొండి, తను అనుకున్నది చేస్తాడు. నేను బట్టి కొందరు 3 కాళ్ళు అంటే ఫిక్స్ అయ్యాడంటే 3 కాళ్ళనే చెప్తాడు. మనకు అది కాదండి 4 కాళ్ళు కూడా ఉందంటే లేదు అది 3 అని చెప్తాడు. సో ఎవరి మాట కూడా వినండి సీతయ్య ఆ విషయంలో. బట్ అంటే ఒక వెరీ రైటర్గా మంచి రైటర్ అండి. అండ్ అలా సేమ్ టైం ఎందుకంటే కామెడీ రాయటం కష్టం అండి, అలాగే కామెడీ చేయటం కూడా కష్టం. అంటే సిన్స్ చేయటం అంటే యాక్టింగ్ అవుతాను, బట్ షూట్ చేయటం కూడా కష్టం అండి. ఎస్పెషల్లీ ఇంతమంది ఆర్టిస్టులను పెట్టుకుని, అందరు సీనియర్ ఆర్టిస్టులు అండి, అందరికీ చెప్పి తనకు కావాల్సింది అవుట్పుట్ ఎలా రావాలో వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకి ఇలా చెప్పి, అండ్ నేను ఇలాగ అనుకుంటున్నాను ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది అని అందరి దగ్గర చాలా సాఫ్ట్గా అంటే చాలా సైలెంట్గా నీట్గా చేశాడండి వర్క్. సో కనకం, అల్లరి నరేష్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. యాక్చువల్గా అన్ని ఇంటర్వ్యూస్లో నేను అదే చెప్తూ ఉన్నాను. కాదు, వాట్ హీ ఈస్ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ హీ ఈస్ వెరీ డిఫరెంట్, వెరీ కామ్, కంపోజ్డ్ పర్సన్, అండ్ హీ ఈస్ ఆల్వేస్ లైక్ సో film is his life. So he's very particular of what scene he is doing, and he's always into the story and all of that. And apart from that, he's very calm person. And especially in the scenes, I never have this thing or fear.
usually many actors will become very, you know, impatient if the opposite actor is not giving the correct line or something like that. But I think he's very calm, and you know, he gives that comfort that even if I go wrong like 2-3 times, if I'm taking a take because of the language, he is very calm and composed. So I don't have this thing that, oh my god, like, you know, I should not do this. So yeah, otherwise he's like very calm, composed. సో అల్లరి నరేష్ పని అయిపోయింది అనుకున్న వాళ్ళకి బంగారు బుల్లోడితో ఎలాంటి సమాధానం చెప్పనున్నారు మీరు? నేను ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు, సైలెంట్గా ఉండడం బెటర్. మన సక్సెస్ స్పీక్స్. సో అయిపోయాడు రాస్తారండి ప్రతి ఒక్కళ్ళు, అంటే ఎవ్రీ యాక్టర్ గోస్ టు దట్ ఫేస్. అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళకే అయిపోయాడని రాశారు, బట్ ఇక్కడ ఎవ్వరు అయిపోవటం అంటే ఏమి ఉండవండి. సో జస్ట్ లైక్ ఒక గ్యాప్ వస్తుంది, ఒక్కోసారి కెరియర్ ఒక బ్యాడ్ ఫేస్ ఉంటుంది అంతే. ఐ గెస్ సక్సెస్ విల్ గివ్ దెమ్ అన్ ఆన్సర్. ఐ డోంట్ వాంట్ టు, అంటే చాలామంది అసలు ఎవరు అనలేదు, నాకు తెలిసి నా మొహం మీద అయితే ఎవరు అనలేదు. సో ఐ డోంట్ వాంట్ ఈవెన్ రెస్పాండ్ టు దాట్ అండి. ఓకే, సో ఫైనల్గా మూవీ గురించి ఏం చెప్పదలుచుకున్నావు పూజ? I would only say that it's a out and out entertainer. మీ ఫ్యామిలీతో you can go and enjoy. You can get out of the frustration by watching this film because it's out and out comedy and you will fall in love. మీ ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి థియేటర్లో చూడొచ్చు. అది కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి, మాస్క్ వేసుకొని, శానిటైజర్ పెట్టుకొని, ప్లీజ్ గో టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్ ఆన్ 23rd of January. సో ఆల్ ది బెస్ట్ అండి మీ టీం మొత్తానికి కూడా. బంగారు బుల్లోడు సినిమా సూపర్ హిట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మధ్యలో ఇంకా గ్యాప్ ఇవ్వకూడదని కూడా కోరుకుంటున్నాం మీరు. సో కంటిన్యూస్గా ఇంకా మూవీస్కి అందరికీ ఎక్కించింది కరోనా, సో ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు గ్యాప్ మళ్ళీ సక్సెస్ఫుల్గా మినిమం గ్యారంటీ హీరోగా మళ్ళీ దూసుకుపోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి బంగారు బుల్లోడు టీంతో స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ ABN.